కాకినాడ జిల్లా సామర్లకోట మాజీ సీఎం ఎన్టీఆర్కు టీడీపీ నేతలు కార్యకర్తలు ఘన నివాళులర్పించారు. మాజీ మంత్రి చినరాజప్ప ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఎన్టీఆర్ సేవలు గుర్తు చేసుకున్నారు. రాజు గారు ఇక పెద్దలందరూ కూడా చాలా మంది పెద్ద వచ్చింది ఏదో పెద్ద ఇక్కడ ఉన్నారు. ఏదో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. ఎన్టీ రామారావు గారు వద్దంతే ఈ కార్యక్రమం అందరూ పాల్గొనాలని చెప్పి పెద్దలు వచ్చారు. మీ అందరూ కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే వేళ ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తిగత శక్తి. ఆయన అనేక సినిమాలు యాక్ట్ చేసి రాజకీయంగా మహారాజా అనిపించి స్నేహితులు మహారాజుగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన సినిమా యాక్ట్ చేసినప్పుడు కృష్ణుడు రాముడు యాక్ట్ నిజంగా రాముడు ఎలాగ ఉంటాడా కృష్ణుడు ఎలాగ ఉంటాడు బయట పోలి కూడా అదే పోలుకుతూ ఉంది. అంతలాగా యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకుని పార్టీ స్థాపించినప్పుడు ఆయనకి రాజకీయాలు ఏమి లేదు. ఆయన పేదలకు సేవ చేయాలని దృక్పథంతో ఉంది. అదేవిధంగా పక్క ఇల్లు కట్టాలి. ఈ 3 ఆయన పెట్టి ఆయన 2 రూపాయలు బియ్యం సగం దాకా బియ్యం బట్టలు అది ఆపులు ప్రాబ్లం వచ్చి తాగింది. ఏది కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరి డోక్రాలు ఏర్పాటు చేశాడు. డోక్రా అనే కార్యక్రమాలు ఇవ్వాలి. మహిళలు ఉద్యోగాలు రిజర్వేషన్ అలాగే స్థానిక సంస్థలు రాజ్య హక్కు అని కూడా ఎన్టీ రామారావు అంటే అంత 5 కార్యక్రమాలు దిగిపోయాడు. మరి ఎన్టీ రామారావు మహా చంద్రబాబు నాయుడు కూడా అది ఇంకా ఎక్కువ కార్యక్రమం తీసుకుని ఇవాళ రాష్ట్రం అంతా బాగుండాలి. రాజధాని కావాలి. అలాగే జిల్లాని అభివృద్ధి అంతా ఆలోచించి ఆయన అన్ని ఎంకరేజ్ చేయండి. మేము మరి ఆయన మాటలోనే చంద్రబాబు గారు నన్ను పెద్దవాళ్ళు పంపారు. నేను వచ్చిన నుంచి కూడా మీకు అందుబాటులో ఉండి ఇవన్నీ పోలేని కూడా చేస్తాను చూస్తున్నాను. కాకపోతే ఈ సమావేశానికి చేసిన రాజు గారు ఇక పెద్దలందరూ కూడా చాలా మంది పెద్ద. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel